నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను కళ్యాణి. ది న్యూస్ స్పాన్సర్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. మాజీ ఆర్థిక మంత్రి, తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యుడు యనమల రామకృష్ణుడు జన్మదిన వేడుకలు గ్రామీణ ప్రాంతాల్లో పండుగ వాతావరణాన్ని తలపించాయి. తుని మండలము హెచ్కొత్తూరు, తొండంగి మండలం ఎర్రయ్యపేట పంచాయతీ, కొత్తపేట గ్రామాల్లో కూటమి శ్రేణుల ఆనందోత్సవాల మధ్య యనమల బర్త్డే సెలబ్రేషన్స్ అట్టహాసంగా జరిగాయి. పలు సేవా కార్యక్రమాలు నిర్వహించారు. యనమల రామకృష్ణుడు 74 వసంతాలు పూర్తి చేసుకుని 75వ వసంతంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా యనమల జన్మదిన వేడుకలు జోష్లో మునిగిపోయారు. పెద్దాయన జన్మదినం పండుగ వాతావరణంలో తుని మండలం హెచ్కొత్తూరు గ్రామంలోకి నగర కార్పొరేషన్ డైరెక్టర్ ములికి సూరిబాబు మరియు కూటమి నాయకుల ఆధ్వర్యంలో అట్టహాసంగా జరిగాయి. ముఖ్య అతిథులుగా సీనియర్ నేతలు ఇనుగంటి సత్యనారాయణ, మల్లా గణేష్, సూరంపూడి చంద్రశేఖర్ తదితరులు యనమల బర్త్డే వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ కూలీలకు తువాలలో పంపిణీ చేసి పండ్లు, స్వీట్స్ పంపిణీ చేశారు. అనంతరం కూటమి నేతలు, కార్యకర్తల ఆనందోత్సవాల మధ్య బర్త్డే కేక్ కట్ చేసి యనమలకు బర్త్డే విషెస్ తెలిపారు. 10th మెరిట్ విద్యార్థులు కూటమి నాయకులు సత్కరించారు. అదేవిధంగా మాజీ సర్పంచ్ సూరాడ రాంబాబు ఆధ్వర్యంలో తొండంగి మండలం ఎర్రయ్యపేట పంచాయతీ, కొత్తపేటలో ప్రీతమ నేత యనమల రామకృష్ణుడి జన్మదిన వేడుకలు కూటమి నాయకులు ఆనందోత్సవాల మధ్య ఘనంగా జరిగాయి. కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశారు. ఈ కార్యక్రమంలో యజ్జల నాగేశ్వరరావు, సూరాడ మసేను, సూరాడ మహేష్ రావు, యజ్జల అప్పలరాజు, సూరాడ కొత్తబ్బాయి, సూరాడ మహేష్, ఎర్రపిల్లి పోలిరాజు, మన్యం రమణ, నేమాల దండుయ్య, పిక్కి కాశీరావు, కూటమి నాయకులు పాల్గొన్నారు. మన ముల్కి సూరిబాబు గారు, కూటమి కార్యకర్తలు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు, ఊరు పెద్దలు, ఇక్కడికి చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులు అందరికీ కూడా మన యనమల రామకృష్ణ గారి తరఫున జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరీ ముఖ్యంగా మీరు అందరూ ఆలోచించారు, రామకృష్ణ గారు ఏ విధంగా మన 40 సంవత్సరాలు మన తునిలో ఎలా పరిపాలించారు, ఏ విధంగా చేశారని మీ అందరికీ తెలుసు. అదేవిధంగా ఆయన మన అనారోగ్యానికి గురై ఆరోగ్యంగా ఈరోజు మన అందరి ముందు ఉన్నారంటే మీ అందరి దీవెనలు, మీ అందరి యొక్క దేవుని ఆశీర్వాదం వల్ల ఈరోజు రామకృష్ణ గారు ఎంతో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్నారు. ఈరోజు తేటగుంటలోని విష్ణుమూర్తి దేవాలయం, విష్ణుమూర్తి విగ్రహ ప్రతిష్ఠ కూడా యనమల రామకృష్ణ గారు, విజయలక్ష్మి దంపతులు గారు 6 చేతుల మీద కార్యక్రమం జరుగుతుంది. మీ అందరూ ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత అక్కడికి వచ్చి భోజనాలు, తీర్థప్రసాదాలు కూడా స్వీకరించాలని రామకృష్ణ గారు ప్రత్యేకంగా మీ అందరికీ చెప్పమని చెప్పారు. మీ అందరూ పని ముగించుకుని అందరూ కూడా తేటగొండ ఆఫీస్కి వచ్చి దేవుని దర్శనం చేసుకుని అటు రామకృష్ణ గారిని కూడా పుట్టినరోజు కాబట్టి ఈ సందర్భంగా ఆయన కూడా అలంకరించాల్సిందిగా అందరూ కోరుతున్నాం. మరీ ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే గత గవర్నమెంట్కి ఇప్పటికి గత ఎమ్మెల్యేకి మనం ఇప్పుడున్న ఎమ్మెల్యే గారికి వ్యత్యాసాలు కూడా మీరు అందరూ గుర్తించాలా. ఎందుకంటే 10 మంది మీరు 10 మందిలో తిరిగి 10 మందికి చెప్పే మనస్తత్వం ఇది. 10 మందిని మోటివేట్ చేసే తీరే విధానం అందరూ మీ అందరూ 10 మందిలో మసులుతారు. కాబట్టి గత గవర్నమెంట్ ఎలాగుంది, ఈ గవర్నమెంట్ ఎలాగుంది అందరూ మీ అందరూ తెలుసు. రోడ్లు ఎలాగుండి, ఊర్లు ఎలా ఉన్నాయో అందరికీ తెలుసు. ఇప్పుడు మన మోడీ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఒకటే అంటున్నారు, ఏ ప్రభుత్వం వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏది ప్రజలకి మంచి చేస్తున్నారో ఆ గవర్నమెంట్ని ఇంచుమించు సుమారు 15 సంవత్సరాలన్నా ముందుకు మనం తీసుకెళ్ళాలి. 3 ఎలక్షన్ల కన్నా మన చంద్రబాబు నాయుడు గారిని, కూటమి పవన్ కళ్యాణ్ గారిని ముందుకు, మోడీ గారిని ముందుకు తీసుకెళ్ళామంటే మన రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. మీరు ఎందుకు చెప్తున్నా అంటే ప్రత్యేకంగా మనం ఇడిపోయిన రాష్ట్రం కాబట్టి మన రాష్ట్రాన్ని, మన పిల్లల భవిష్యత్తు మనం బాగు చేసుకోవాలి. కాబట్టి మీ అందరూ కూడా ఆలోచించి రాబోయే రోజుల్లో కూడా కూటమి నాయకత్వాన్ని, కూటమి అభ్యర్థుల్ని అందరినీ మీరు గెలిపించాలి. మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఒక మహిళ మనకు ఎమ్మెల్యేగా చదువుకున్న విద్యావంతురాలు ప్రతిదీ కూలంకషంగా చర్చించి మనందరికీ కూడా న్యాయం చేస్తున్నారు. ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి, అన్నీ కూడా రాబోయే రోజుల్లో మనం ఎమ్మెల్యే గారి ద్వారా సాధించుకుందాం. మరొకసారి మీ అందరికీ కూడా ఎండలో ఉంటున్నారు కాబట్టి మీ అందరి పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ మరొకసారి మన ప్రీతమ యనమల రామకృష్ణ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మన ఊర్లో విద్యార్థులు 10th మన ఊరికి మంచి పేరు తెచ్చారు. అదేవిధంగా మన రాష్ట్రంలో బాలికలు ఎక్కువ మన రాష్ట్రానికి పేరు తీసుకొచ్చి మన ప్రభుత్వానికి కూడా కూటమి పెద్దలు, తల్లిదండ్రులు కూడా
పేరు పెద్ద తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళని కూడా మన ఎమ్మెల్యే గారి తరఫున మన రామకృష్ణ గారి తరఫున కూడా ఆ చిన్నారులకి అందరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఊరు పెద్దల ద్వారాగా వాళ్ళకి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. సార్ ఈరోజు అక్కడ పెడుతున్న సందర్భంగా వద్దని చెప్పారు. ఆయన ఇంకా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఉండి హెచ్కొత్తూరు గ్రామం అంటే టీడీపీ అంటే హెచ్కొత్తూరు గ్రామం, యలమల అంటే యలమల కుటుంబం అంటే టీడీపీ అంటే యలమల కుటుంబం అన్నట్టుగా రమారమిగా సుమారు 45 ఏళ్ల బట్టి మా గ్రామానికి వాళ్ళ కుటుంబం నుంచి సేవలు చేయడం జరుగుతుంది. దానికి కృతజ్ఞత భావంతో పెద్దయిన పుట్టినరోజు వేడుకల్ని ఈరోజు ఇంత ఘనంగా రమారమిగా 500 మందితోటి తుని పట్టణం నాయకులు, తుని నియోజకవర్గంలో ఉన్న మన జిల్లా ఉపాధ్యక్షులైన ఎలగంటి సత్యనారాయణ గారు, అలాగే గౌరవ కార్పొరేషన్ డైరెక్టర్ మల్ల గణేష్ గారు, గాంధీ సత్తర్ చైర్మన్ గారు, అలాగే పరవడ తాతబ్బాయి గారు, అలాగే కూటమి నాయకులు నియోజకవర్గాల్లో ఉన్న జనసేన, టీడీపీ, బీజేపీ నాయకులు, మా గ్రామంలో టీడీపీ, జనసేన కూటమి నాయకులు, నీటి సంఘం డైరెక్టర్లు, అలాగే విద్యాశాఖ సంబంధించిన చైర్మన్స్, వైస్ కమిటీ మొత్తం అందరి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా చేసుకోవడం జరిగింది. మన గ్రామాన్ని అభివృద్ధి దాత, మనందరూ సూచిసదాత, మన ప్రీతమ నాయకులు యలమల రామకృష్ణ గారు 75వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు కార్యక్రమం పెట్టడం జరిగింది. ఏంటంటే 10th క్లాస్ పాస్ అయిన పిల్లలందరికీ కూడా సీడ్లు ఇచ్చి పెద్ద పేరు మీదుగా వాళ్ళందరూ కూడా చిన్న సత్కారంగా పెట్టడం జరిగింది. పెట్టించడం కారణం ఏంటంటే 10th చదువుకొని మళ్ళీ ఇంటర్ వెళ్ళే టయానికి ఇంకా ఉత్సాహంగా చదువుకుంటారని, అలాగే 9th క్లాస్ చదివేవారు కూడా బాగా చదువుకుంటే నెక్స్ట్ మాకు కూడా ఇలా గౌరవం జరుగుతుందని. తర్వాత మన లోకేష్ బాబు గారు కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివితే మెరిట్లు ఏ రకంగా వస్తారని, మీ పిల్లలకి మీ తల్లిదండ్రులు కూడా కార్మెంట్ మానేసి గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తారని అని కూడా తెలుస్తుందని చెప్పి మన హై స్కూల్లో 580 మార్కులు పైకి దాటి తెచ్చుకోవడం అంటే ఒక హై స్కూల్లో చదివి చాలా గొప్పతమైన ఆ స్కూల్ చరిత్రలో లేదు. అటువంటి పిల్లలు మన గ్రామం నుంచి చదువుకొని మార్కులు తెచ్చుకున్నారు. ఆ సందర్భంగా అలాగే ఈ ఉపాధిలో కష్టపడుతున్నారు కాబట్టి మీ అందరికీ కూడా కావలసి, అలాగే స్పోర్ట్స్, బటర్ మిల్క్, కేకు, స్వీట్ అన్ని కూడా పెట్టి ఈ రోజు కార్యక్రమం స్టార్ట్ చేయడం జరుగుతుంది. కావున మీ అందరూ కూడా సమన్వయం పాటించి ఈ కార్యక్రమం జయప్రదం చేస్తారని చేయాలని మరీ కోరుచున్నాం. చాలా గౌరవంతో నాకు మోసమే కూడా 2వ రోజు కూడా ఫైనాన్స్ చేసి ఆ రోజు మా ప్రస్తావన నిలబెట్టారు. నేను తుని వెళ్ళిపోతుంటే నువ్వు ఆటో స్టాండ్ లో ఖాళీగా ఉంటే ఇప్పుడు లేని నాయకుడు నువ్వు డైలీ వచ్చిపోరా, నువ్వు నాయకుడు అవుతావని చెప్పి తుని అడిగేట్టేలా చేశారు నాన్నగారు. నేను కారణం ఆ ఆటో వల్ల ఈ నాయకులు ఇంతమంది మీ అందరితో నేను ట్రావెల్ చేసి 20 ఏళ్ల బట్టి నుంచి కొనసాగాను. ఒక్కసారి ఆయన స్వర్గీయులయ్యారు. ఆ నాన్నగారిని ఒక్కసారి మీరు అందరూ కూడా నా గొంతు వరకు సూరంపడి అప్పగారికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను.